అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్టేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ అంటామన్నాడు, అసెంబ్లీకి రండి చర్చించుకుందామని చెప్పని మరి లీడర్ ఆఫ్ ద హౌస్ అలాగే స్పీకర్ గారు అందరూ కూడా ఈరోజు చెప్తా ఉంటే నేను వచ్చే ప్రసక్తే లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. నీకు కానీ మొన్న 18 సీట్లు వచ్చుంటే ఎవరు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే అడగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యే హోదా వచ్చి ఉండేది. నీకు ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు, నీకు కేవలం 11 సీట్లే ఇచ్చారు. 11 సీట్లతోటి నీకు ఒక హోదా రావాలంటే ఎలా రాదో ఎలా వీలు కాదో కూడా నీకు తెలుసు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి హౌస్లో చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తూ, చూడు చంద్రబాబు నాయుడు, నీ దగ్గరున్న 27 మంది ఎమ్మెల్యేల్లో నేను సైగ చేస్తే ఒక 4-5 నా వైపు వస్తే నీకున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదు, అంటే 18 సీట్లు కానీ తగ్గిందంటే నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. మరి అటువంటిది ఈరోజు 11 సీట్లు పెట్టుకొని ఆయన తగుదనమ్మా అని చెప్పని ఏ విధంగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అడుగుతాడో ఆయనకే అర్థం కావాలి. అదే 18 సీట్లు పైన తెచ్చుకొని ఉంటే ఎవరిని అడగబలేదు, ఆటోమేటిక్గా అసెంబ్లీ రూల్స్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ వచ్చి ఉంటే ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చిండేవాళ్ళు. ప్రజలు ఆయనకి హోదా ఇవ్వకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే మిగతా వాళ్ళ మీద పడి ఆ విధంగా మాట్లాడటం అనేది ఆయన యొక్క నైజానికి కూడా సరిపోవట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ప్రజలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఆయన ఎలాగంటే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకా సింగిల్ డిజిట్ మిగులుతుంది. ఆయన ఒక్కడు గెలిస్తే గెలవచ్చు తప్ప ఎవరు కూడా గెలవని పరిస్థితికి ఆ పార్టీ వెళ్ళిపోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పట్ల కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మీకు మెడికల్ కాలేజ్ లిస్టు ప్రజెంట్ కరెక్ట్ అవుతూ ఉంది, ఆ మెడికల్ కాలేజ్ సంగతి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వం వచ్చిన వెంటనే అట్టహాసంగా ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలు నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 17 కాలేజీలు 17 ప్లేసుల్లో అనౌన్స్ చేశాడు. తీరా 5 ఏళ్ళు పరిపాలన పూర్తయిన తర్వాత కేవలం 5 అంటే 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు. మిగతా 12 మెడికల్ కాలేజీలు కూడా ఎలాగున్నాయో ఏంటో మనం అన్నీ చూస్తూ ఉన్నాం. మనకున్న ఏదైతే నర్సీపట్నం, మన జిల్లాలోనే మనకి నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఆ మెడికల్ కాలేజీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. మీకు కేవలం 8% పనులు అయ్యాయి. అంటే 2022లో మన నర్సీపట్నంలో స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీ కేవలం 8% శాతంతో ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేస్తే అది కూడా మెడికల్ కాలేజీ మేము కంప్లీట్ చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు. మళ్ళీ తగుదనమ్మా అని చెప్పి నిన్న ఆ పార్టీ నాయకులు కూడా నర్సీపట్నం వెళ్ళి ఇది మా కాలేజీ చూపిస్తూ ఉన్నారు. కేవలం పునాదులు, కనీసం ఒక బిల్డింగ్ కూడా రెడీ కాల, అటువంటి మెడికల్ కాలేజీ చాలా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేశాడు. ఆయన 5 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు మనం ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఆయన కంప్లీట్ చేసిన కార్యక్రమాలు ఏంటంటే, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు మాత్రం కంప్లీట్ చేశాడు మొత్తం 26 జిల్లాల్లో. అలాగే ప్రజల డబ్బులు 500 కోట్ల రూపాయలతోటి ఋషికొండ ప్యాలెస్ పైన ఒక ప్యాలెస్ కట్టాడు, అన్ని వివాదాస్పదమని. అవి తప్ప ప్రజలకు వరకు వచ్చే మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే అవి కానీ కంప్లీట్ చేయకుండా ఆయన కంప్లీట్ చేసుకుంది ఇటువంటి కార్యాలయాలు, సేమ్ ప్యాలెస్ కార్యాలయాలే మొత్తం అన్నీ. ఇది ఒక విశాఖపట్నమే కాదు, అనకాపల్లి జిల్లాలో ఉంది, మొత్తం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా సేమ్ నమూనాతో ఆయనకి ప్యాలెస్లు అంటే పిచ్చి. బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ లేకపోతే తాడేపల్లి కానీ అన్ని ప్యాలెస్లే. అలాంటి ప్యాలెస్లు కూడా పార్టీ ఆఫీసులకు కావాలని చెప్పని ఆ 5 ఏళ్లలో ఆయన కంప్లీట్ చేసిన పని ఏంటంటే, ఈ విధంగా పార్టీ కార్యాలయాలకి భూములు తీసుకొని అవి మాత్రం ఎక్కడా పెండింగ్ పెట్టకుండా 10% కంప్లీట్ చేసి రంగులేసి వాటిని ఆపరేషన్లు తీసుకొచ్చాడు. ఆయన చేసిన ఇంకొక కార్యక్రమం కంప్లీట్ చేసిందంటే మన ఋషికొండ ప్యాలెస్. దేశం మొత్తం కూడా చూసే విధంగా 500 కోట్ల రూపాయలతోటి అత్యంత వివాదాస్పదమైన ఈ ఋషికొండ ప్యాలెస్ కంప్లీట్ చేశాడు. ఇవి 2 తప్ప, ఋషికొండ ప్యాలెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు తప్ప నేను ఈ కార్యక్రమం తీసుకొని కంప్లీట్ చేశాను,
అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక్క కార్యక్రమం ఉందా అని చెప్పని నేను ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.